అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈరోజు ప్రేమను గురించి చర్చించుకుందాం. అంటే ఈ ప్రపంచంలో విశ్వజనీయమైన భావాలు కొన్ని ఉన్నాయి. విశ్వజనీయమైన అంశాలు, యూనివర్సల్ థింగ్స్. అమ్మ, మాతృభూమి, దేశభక్తి, దైవం పట్ల విశ్వాసం, ప్రేమ, స్నేహం. ఇట్లా ప్రేమను చాలా రకాలుగా నిర్వచించారు. ఆధునిక జీవనంలో ప్రేమను గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు, దాని పర్యవసానాలు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు మనసుల మధ్య ఇష్టంతో ప్రారంభమై త్యాగం దాకా తీసుకొని వెళుతుంది. పరాకాష్ఠ, త్యాగం ప్రేమకు పరాకాష్ఠ. అది నిజమైనటువంటి ప్రేమ. త్యాగం అంటే అవతల నుండి చంపడం కాదు, తనను తాను సమర్పించుకోవడం. అందుకే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నిజానికి అంటే ప్రేమ ఆ స్థాయికి చేరిన తర్వాత ఆ మాటకు విలువ ఉంటుంది. కానీ అయిన దానికి కాని దానికి మనకు చాలా ఇష్టమైనది ఏది అంటే నా ప్రాణం అంటే నా ప్రాణంతో సమానం అని అంటుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక నదిలో పడవలో కూర్చొని ఓ కుటుంబం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్తూ ఉంది. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు, కూతురు చిన్నపిల్లలు. తల్లిదండ్రి ఒక 30-40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడు. ఆయన కొంచెం దూరాన్ని కూర్చొని ఉన్నారు. భార్య, పిల్లలు ఇంకో చోట కూర్చొని ఉన్నారు. ఆ పిల్లలు తల్లి మధ్య ఒక చర్చ వచ్చింది. ఏంటి, నాన్నకు నేనంటే ఎక్కువ ప్రాణం, నాన్నకు నేనంటే ఎక్కువ ప్రాణం అని ముగ్గురు అనుకుంటున్నారు. అంటే పిల్లలు ఇద్దరు అన్నారు. కొడుకు అన్నాడు, నేనంటేనే ఆయనకు ఎక్కువ ప్రాణం, నా కోసం ఏమైనా చేస్తాడు, అందుకే నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చిండు అని అన్నాడు. కూతురు అంది, అరే అమ్మకు నువ్వంటే ఎక్కువ ప్రాణం రా, నాన్నకు నేనంటేనే ఎక్కువ ప్రాణం. ఈ లోకంలో ఎక్కడైనా ఇట్లే ఉంటుంది. తల్లులకు కొడుకుల మీద ఉంటుంది, తండ్రులకు కూతుళ్ళ మీద ఉంటుంది అని చెప్పింది. వాళ్ళు ఇట్లా వాదించుకుంటుంటే తల్లి అన్నదట, రే నా తర్వాతనే రా మీరు వచ్చింది, ఆయనకు నేనే సర్వస్వం, నన్ను మించి ఈ లోకంలో ఏమీ లేదు, ఆయనకు నేనంటేనే ప్రాణం అన్నదట. అంటే ప్రేమకు ఆయన పరాకాష్ఠ, మా మధ్యన ప్రేమకు అని చెప్పింది. సరే, ఎవరంటే ప్రాణమో తేల్చుకుందాం పదండి అని ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ చర్చలో సారాంశం అంతా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇది వర్షాకాలం, నది పొంగుతూ ఉంది. అది పడవ మునిగిపోయేటటువంటి స్థితికి చేరుకున్నది. వాళ్ళు ముగ్గురు దెబ్బలాడుకొని నేను దగ్గరికి వచ్చి చెప్పారు, నానా నేనంటేనే నీకు ప్రాణం కదా, నానా నేనంటేనే నీకు ప్రాణం కదా, ఏమండి నేనంటేనే నీకు ప్రాణం కదా అని ముగ్గురు అంటున్నారు. సరే, ఈ విషయాలన్నీ నేను తర్వాత తెలుస్తా, వరద వచ్చేటట్టుంది, ఈ వరదలో నుంచి ముందు నేను బయటపడాలి, నన్ను నేను కాపాడుకున్న తర్వాత మీ గురించి ఆలోచిస్తానని నీళ్ళలోకి దూకేసిందట. ఇది ప్రాణం విలువ. ప్రాణం మీదికి వస్తే ఎవడికి వాడు తన ప్రాణాన్ని కాపాడాలని అనుకుంటాడు. నువ్వు నా ప్రాణంతో సమానం, నువ్వే నా ప్రాణం అని అన్నాడంటే నిజంగానే అందులో నిజం ఉంటే అది నిజంగా గొప్ప ప్రేమ. అంటే నీకోసం నా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా భావించి వదిలేస్తా అని చెప్పగలిగే స్థితి వస్తే అది నిజమైనటువంటి ప్రేమ. అదే రకంగా మనం ప్రేమించే వ్యక్తి సంతోషంగా ఉండాలి. అందుకోసం ఏమైనా త్యాగం చేయాల్సి వస్తే, చివరికి తననే త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేయాలి. అంతేగాని
నేను నిన్ను ప్రేమించను, నన్ను ప్రేమిస్తావా యాసిడ్ పోయాలన్నా, నన్ను ప్రేమిస్తావా కత్తి తీసుకొని పడవాలన్నా, నీవు ఎక్కడి పోతావు నేను ఆడదానికి వస్తా, పెళ్లి చేసుకొని నువ్వు అత్తగారింటికి వెళ్తే ఆడికొస్తా అన్నట్టు ఏంది ప్రేమ? దౌర్భాగ్యం, దరిద్రం. ఈ సమాజం పతనమైందని చెప్పడానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ అవసరం లేదు. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆడగాని మగగాని నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి సంతోషంగా ఉండేందుకోసం నువ్వేం చేయగలుగుతావో అది చెయ్యి. అదే నిజమైన ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు నా కోరిక తీర్చు, నేను చెప్పినట్లు నా ఎంబడిరా, లేకపోతే ఇద్దరం కలిసి ఎక్కడన్నా పోదాం. ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు. ముఖ్యంగా యువతీ యువకులతో నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, నిజంగా మీ ప్రేమలో ఎంత ప్రేమ ఉందో ఒకసారి చూసుకోండి. స్వార్థాన్ని ఒక్కసారి పక్కకు పెట్టి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి సంతోషంగా ఉండేందుకోసం మీరేం చేయగలరో చేయండి. అదే గొప్ప ప్రేమ. ఈ ప్రేమతత్వాన్ని సత్యసాయి బాబా కూడా ప్రపంచమంతా వ్యాపింపజేశాడు. అటువంటి స్వచ్ఛమైన ప్రతిఫలాన్ని ఆశించినటువంటి ప్రేమను 10 మందికి పంచుదాం. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందో బ్రహ్మ.